వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మణ్. ప్రస్తుతం మనం ఐటిక్స్ లో ఉన్నాము. ఈరోజు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షో ఇక్కడ జరుగుతుంది. అయితే ఈసారి ఈ ప్రాపర్టీ షోకి పెద్ద ఎత్తున విశేష స్పందన అయితే వచ్చిందని చెప్పి కూడా ఇక్కడ స్టాల్స్ ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళు నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు అర్చితారెడ్డి గారు ఉన్నారు. అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది, ఈ స్టాల్స్ కి వచ్చిన ఇన్వెస్టర్స్ కావచ్చు, స్టాల్ ని పరిశీలించడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు? డే వన్ ఏం గుడ్ అండి. డే వన్ మంచి రెస్పాన్స్ ఉంది. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఫ్యామిలీస్తో వచ్చి స్టాల్స్కి విజిట్ చేస్తుంది. సో ఈ రెస్పాన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే చాలా మంది ఏంటంటే మార్కెట్ స్లో డౌన్ అయింది, చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కొంతమంది బయట నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో మీరు ఈ రెస్పాన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఈసారి చాలా క్రౌడ్ వచ్చిందండి. చాలా ఫ్యామిలీస్ తో వస్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రా అనేది చాలా హైలైట్ అయింది. సో దానివల్ల ప్రజలందరికీ కూడా ఇంపాక్ట్ అయింది అనమాట. సో ఈ హైడ్రా అనేది లేక్స్ దగ్గర కానీ లేకపోతే మనకి వాటర్ బాడీస్ కానీ ఎక్కడన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఏంటి వాళ్ళు కూడా అవేర్నెస్ వచ్చింది అనమాట. సో రోడ్కి ఎంత సెట్ బ్యాక్స్ ఉండాలి, లేక్స్కి ఎంత సెట్ బ్యాక్స్ ఉండాలి అని ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ షోస్ వచ్చి మరీ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు లేక్స్కి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేకపోతే ఏమేమి ఉన్నాయి ప్రాజెక్ట్స్, అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయని సైట్కి కాకుండా డైరెక్ట్ ప్రాపర్టీ షోకి వచ్చి అందరు చూస్తున్నారు అనమాట. అంటే గతంలో ప్రాపర్టీ షోలో చాలా ప్రాపర్టీ షోలో మీరు కూడా పాల్గొన్నారు. అంటే చాలా మంది డౌట్స్ అనేది చాలా తక్కువతో ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఓన్లీ ప్రాపర్టీ కొనడానికి మాత్రమే ఆలోచించారు. ఈసారి డౌట్ మీ ముందు పెట్టిన తర్వాతే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. సో అలాంటి ఏమైనా ఫేస్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. సో ఇది మీకు లేక్ దగ్గర ఉందా, మీ చుట్టుపక్కల ఏమైనా లేక్స్ ఉన్నాయా, మీకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, రేరా ప్రాజెక్ట్ ఉందా, ఇది హెచ్ఎండి అప్రూవల్ అన్ని ప్రతి ఒక్కటి అడుగుతున్నారండి క్వశ్చన్స్. అంతకుముందు లేకుండే ఇప్పుడు ప్రతి ఒక్కటి అంతకుముందు ప్రైస్ ఒక్కటే అడిగేవారు, ఇన్వెంటరీ అడిగేవారు, ఇప్పుడు ప్రతి ఒక్క అప్రూవల్స్ కూడా అడుగుతున్నారు. కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం మాట్లాడతారు. గతంలో ప్రాపర్టీ షోలో చాలా మంది లేక్ వ్యూ అపార్ట్మెంట్ కావాలి మాకు అని అడిగేవాళ్ళు. పర్టికులర్ గా మాకు అలాంటి ప్రాజెక్టులు ఉంటే చెప్పండి అని చెప్పేవాళ్ళు. కానీ 1 month తర్వాత చూస్తే అలాంటి ప్రాజెక్టులు ఉంటే మీతో మాట్లాడుతూ కూడా అలా లేసి వెళ్ళిపోయారని చెప్పి కూడా అది నిజమే అండి. ఎందుకంటే మీరు చూస్తే కనుక టీవీలో మనకి లేక్ దగ్గర సెట్ బ్యాక్స్ లేని ప్రాజెక్ట్స్ అన్ని కూడా డిస్మాంటిల్ స్టార్ట్ చేస్తారు హైదరాబాద్ లో. సో ప్రతి ఒక్కరు అది కనుక్కొని అడుగుతున్నారండి. లేక్ దగ్గర ఉందంటే అందరూ లేచి వెళ్ళిపోతున్నారు అనమాట. సో రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? ప్రాపర్టీ అంటే ఎలాంటి ప్రాపర్టీస్ అడుగుతున్నారు? చాలా మంది కూడా ఇప్పుడు హై రైజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే మనకి వెంటిలేషన్ పరంగా కానీ వ్యూ పరంగా కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో మనకి అప్పట్లో స్టాండ్ అలోన్ ఎలా అయితే ఉంటుందో అలా కాకుండా కొంచెం వెంటిలేషన్ పర్పస్ కానీ పొల్యూషన్ లేకుండా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఎందుకు రీసెంట్ గా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో హైరైజ్ అపార్ట్మెంట్ లో ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? సో ఎందుకు ఇంత చేంజెస్ వచ్చాయండి? చూడండి, అప్గ్రేడ్ అవుతుంది, అందరు లైఫ్ లో అప్గ్రేడ్ అవుతున్నప్పుడు. సో ఢిల్లీ కానీ లేకపోతే మనకి బెంగళూరు కానీ పూణే కానీ హైరైజ్ ఎలా అయితే వస్తున్నారో సేమ్ అలానే హైదరాబాద్ కూడా అలానే అప్గ్రేడ్ అవుతుందండి. దట్స్ ఆల్. ఏంటి హైరైజ్ తీసుకోవడం వల్ల ప్లస్ ఏంటి మైనస్? ప్లస్ ఒకటే అండి. ప్లస్ ఏంటంటే మనకి హైరైజ్ లో పొల్యూషన్ ఉండదు, వెంటిలేషన్ బాగా వస్తుంది అనమాట. సో మనకి అన్ని రూమ్స్ లో కూడా డిఫరెంట్ బాల్కనీస్, ప్రైవసీ కైండ్ ఆఫ్ కానీ సిటీ అంతా వ్యూ కనిపిస్తుంది. సరదాగా మీరు ఈవినింగ్ కాఫీ తాగినప్పుడు మీకు ఆ వ్యూ చూసి ఎంజాయ్ చేయడానికి. అలానే మన గేటెడ్ కమ్యూనిటీలో అన్ని అమ్యూనిటీస్ దొరికిపోతాయి. మీరు బయటకి ఎక్కడ వెళ్ళకుండా ఆల్ అమ్యూనిటీస్ మీకు ప్రాజెక్ట్ లో దొరికిపోతాయి. సో కోవిడ్ తర్వాత మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ లో అన్ని దొరికేటట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు అనమాట. ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆబ్వియస్లీ అండి. మన రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ లో ఏంటంటే సో మనకి ఇంత డెవలప్మెంట్ అయింది కాబట్టి సో ల్యాండ్ రేట్స్ కూడా పెరిగాయి అనమాట. సో అది ల్యాండ్ రేట్సే కాదండి, మన కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు చూస్తే సిమెంట్ కానీ స్టీల్ కానీ చాలా కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగింది, లేబర్ కాస్ట్ కూడా పెరిగింది అనమాట కోవిడ్ తర్వాత. ఒక మంచి ప్రాపర్టీని గుర్తించాలంటే ఫస్ట్ ఇన్వెస్టర్ ఎవరిని మీట్ అవ్వాలి? ఇన్వెస్టర్స్ చేయవలసిన ఫస్ట్ పని అంటే చూడండి, మనకి ఏ ప్రాజెక్ట్ అయినా లాంచ్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ అనౌన్స్ చేస్తారనమాట. ఒకసారి బిల్డర్తో మాట్లాడి సో మనకి లాంచ్ లోనే లైక్ లాంచ్ అవ్వగానే ఎంత తక్కువలో తీసుకుంటే మీకు 3-4 years గ్యాప్ ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూచర్ లో కూడా మీరు అది రీసేల్ చేయాలనుకున్నా కూడా మంచి అప్రిసియేషన్ చూస్తారు. సో మార్కెట్ కాస్త డల్ గా ఉందని చెప్పి అనిపిస్తున్న మాట నిజంగానే డల్ గా ఉందా?
డల్ అనేది కాదండి, సేల్స్ కొంత తగ్గాయి. ఎందుకంటే మనకి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఎవరైతే మన హైదరాబాద్ లో ఉన్నారో వాళ్ళందరూ చాలా మంది అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అక్కడ మూవ్ చేశారనమాట. అంతేగాని మనకి దానివల్ల కొన్ని సేల్స్ తగ్గాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా, కేసీఆర్ గారు వస్తారా అనే డైలామాలో చాలా మంది ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోయారు. అంటే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏ ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ కన్ఫ్యూజ్ అంతా క్లియర్ అయిపోయింది. కానీ ఇప్పటికీ అదే కన్ఫ్యూజ్ ఇంకా కొనసాగుతుంది. బై కన్ఫ్యూషన్ ఏం లేదండి. ఇప్పుడిప్పుడే అందరికి క్లారిటీ వచ్చేసి ఇప్పుడే అందరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే మనకి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవ్వడం మీరు చూస్తారు. ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా హైదరాబాద్ లో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతాయి, అందరూ సేల్స్ స్టార్ట్ చేస్తారు. సో ఆ స్లో డౌన్ అనేది అయిపోయిందండి. ఇప్పుడిప్పుడే మళ్ళీ నార్మల్ ఇది వస్తుంది. సో హైడ్రా ఎఫెక్ట్ అంతవరకు హైడ్రా ఎఫెక్ట్ ఆబ్వియస్లీ ఉందండి. అందరికీ ఆ క్లారిటీ అయితే వచ్చేసింది, ఎంత సెట్ బ్యాక్స్ ఉండాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, కొనే ముందు మనము ఏమేమి ఎంక్వైరీ చేయాలి, ఏ విషయాలు తెలుసుకోవాలనేది అయితే అందరికి తెలిసింది. సో హైదరాబాద్ 360 degrees పరిధిలో అంటే ఎట్ సైడ్ మార్కెట్ బాగుందండి. చూడండి, హైదరాబాద్ ఎంప్లాయ్ కాకుండా మీరు ఒక రియల్ ఎస్టేట్ లో వర్క్ చేసినానని కాదండి. సో యాజ్ అ కామన్ పర్సన్ గా చెప్తున్నాను, హైదరాబాద్ లో 4 sides ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో కూడా మనకి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. వీ హ్యావ్ ఎ ల్యాండ్ బ్యాంక్ అనమాట, ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఎనీవేర్ యూ కెన్ ఇన్వెస్ట్ యాజ్ పర్ యువర్ కన్వీనియంట్. కానీ వెస్ట్ లో చూస్తే కనుక మనకి హై రైజెస్ ఎక్కువ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మంది అక్కడ ప్రిఫర్ చేస్తారు. ఇప్పటికి వెస్ట్ మార్కెట్ నడుస్తుంది. ఎస్ సార్. సో ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ ఎలా ఉంది? ఓపెన్ ప్లాట్స్ అనేది ఇప్పుడిప్పుడే స్లో డౌన్ అయిందండి. పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. చాలా మంది రియల్ ఎస్టేట్ లో రావాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలనుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్ లో కూడా 10% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. 80%, 80 to 90% చాలా మంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. ఒక యంగ్స్టర్ గా మీరు ఏం చెప్తారు? ఇక్కడ సక్సెస్ అవ్వాలన్నా, రియల్ ఎస్టేట్ లో లాంగ్ టైం మనం ఇక్కడ నిలవాలన్నా ఎలాంటి ప్రికాషన్స్? సిన్స్ 8 years నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నానండి. రియల్ ఎస్టేట్ ఉండడానికి ఒకటే రీజన్ ఏంటంటే, మనం స్టార్టింగ్ లో సేల్స్ బాగా చేసి మనకు ఒక అమౌంట్ అనేది మన ఒక ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే ఒక అమౌంట్ వచ్చి సెటిల్ అయినాము ఇంకా చాలు కాకుండా మనం అది కొనసాగిస్తే మనకి చూస్తాం అనమాట, మంచి సెటిల్ అవ్వడం మనం చూస్తాం అనమాట. ఒకసారి చేసి ఆపేసి అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సేల్స్ అన్నాక ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక మంత్ అవుతే ఒక మంత్ కాదు. సో అది కాకపోతే మనకి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, అన్ని ప్రాజెక్ట్స్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. సో ఏ ప్రాజెక్ట్స్ ఏం లాంచ్ అయితే ఎన్ని ప్రైసెస్ పెడుతున్నారు, ల్యాండ్ రేట్స్ ఎన్ని, ప్రతి ఏరియాలో మనకు తెలుసుంటే వీ కెన్ కస్టమర్స్ కి మంచి సజెషన్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్.